కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కృప కలిగిన దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి తన సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞత ఆస్తుతో చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. నా తండ్రి, మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. రిఖందర బరందర ఉరందర షందర శరమర షందర రౌషల రాశిఖరామైతుంది బ్రోసి జీసస్ Calvary. In the mighty power of Jesus, in the mighty name of Jesus, hallelujah. Raushal Rasi, in the mighty blood of Jesus, in the mighty name of Jesus, precious name of Jesus. Raushal Rasi Karamaitundu Brosi Jesus Calvary. వింటున్న వాక్యాన్ని నా తండ్రి మా యొక్క జీవితాల్లో మరి ప్రభు ఆ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సును దయచేసి సకల ఆటంకాలను, అభ్యంతరాలను యేసు నామంలో కొట్టివేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. మనం దేవుని యొక్క మాటని శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 143వ కీర్తనలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగలిగిన దేవుని యొక్క ఆత్మ సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో మనల్ని నడిపిస్తుంది. సమభూమి అంటే ఎత్తులు పొలాలు లేనటువంటి భూమి, అడ్డులు ఆటంకాలు లేనటువంటి భూమి. మనం పడిపోవటానికి కానీ, తొట్టిల్లిపోవటానికి కానీ, తూలిపోవటానికి కానీ మరి అక్కడ లేనటువంటి ఒక అనుభవం, ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభవం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ తొట్టిల్లిపోయేటువంటి కారణం కనపడదు. అలాగే సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో నీ కాలు నా కాలు చిక్కబడదు. నీ కాలు నా కాలు భూమికి తగలకుండా, కూలిపోకుండా, ఆటంకాలు లేకుండా ఆ సమభూమి కలిగిన ప్రదేశంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో ఆ యొక్క దయ కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది విజయానికి ఒక మార్గం. ఆ విజయ మార్గంలో మనం నడుస్తూ వస్తున్నాం. అయితే ఆ మార్గంలో ఉన్నప్పుడు మనకు ధైర్యం, మనకు భయం ఉండదు. ఎందుకనంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని, అక్కడ అడ్డగించేటువంటి పరిస్థితులు కనపడవని, అక్కడ మనం పడిపోయేటువంటి పరిస్థితులు కనపడవని, దేవుడు మనం ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా సరళం చేసేటువంటి దేవుడని, మరి మనల్ని విజయపదంలోకి నడిపిస్తున్నటువంటి దేవుడని, మరి అక్కడ ఒక అద్భుతకరమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటాం. అయితే ఆ అనుభవం ద్వారా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఒక విజయకరమైనటువంటి మార్గంలో నడుస్తాం. ఆ మార్గంలో ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం కలుగుతుంది. ఆ మార్గంలో ఉన్నప్పుడు మనకి నిరుత్సాహం పోతుంది. మనం పడిపోతామనేటువంటి భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నీతో నాతో నడుస్తున్నాడు కనుక. అయితే మనలో చాలామంది వెళ్ళేటువంటి త్రోవలో ఏం జరుగుతూ ఉందంటే
అక్కడ సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో వారు నడవలేక ఆ ఎత్తు పొలాలు ఉన్నటువంటి ప్రదేశంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు అయితే మరి అక్కడ కూలిపోయేటువంటి వారు ఉంటారు. ఆ రాళ్ళు తగిలి ఆ ఎత్తు పొలాల్లో గోతుల్లో నడిచేటప్పుడు పడిపోయేటువంటి వారు ఉన్నారు. బలహీనమైనటువంటి వారు ఉంటున్నారు. ఆగిపోయేటువంటి వారు ఉంటున్నారు. ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించలేనటువంటి వారు ఉంటున్నారు. అంతేకాకుండా ఆ మార్గంలో నడవలేనటువంటి వారు ప్రభుత్వ సంబంధాన్ని కూడా మరి తీసివేసుకునేటువంటి వర్గం, అంటే ప్రభుత్వ సంబంధాన్ని కూడా తొలగించుకునేటువంటి వర్గం ఉంటున్నారు. కానీ మనం కొంతమంది నడుస్తున్నాం కానీ మనలో ఉత్సాహం లేదు, మనలో సంతోషం లేదు, మనలో మరి ఆనందం లేదు. వెళ్తున్నాం, వస్తున్నాం, ఎందుకు నడుస్తున్నామో అనేటువంటిది మనం వెళ్ళామా వచ్చామా అనే లెక్కలో ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నడుస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటే వీటిని మనం అధిగమించలేకపోతున్నాం, దాటలేకపోతున్నాం, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం. అయితే ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం అని బాధపడుతున్నాం. కానీ మరి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడిని మరి అలా తీసుకుని అంటే నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ చిన్నవాడుగా ఉన్నప్పుడు వాడు పడిపోతూ ఉంటాడు. కానీ వాడికి బలం వచ్చేంత వరకు కూడా తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. బలం వచ్చిన తర్వాత తనంతట తానే నడుస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉన్నతమైనటువంటి స్థాయి ఆ యొక్క అనుభవంలోకి అడుగు పెట్టేంత వరకు కూడా మనం కూడా ఉన్నత స్థాయి అనుభవాల్లో మరి కొనసాగించబడే వాళ్ళంగా ఉండాలి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఒరబా శీఖబరా శీఖలరా రీఖమరా షందర హల్లెలూయా రౌషలరా శీఖరామైతుంది బ్రౌసీ జీసస్ ఈ కల్వరి. ఒక కాలం వస్తుంది, పరిస్థితులు అధిగమించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. సమస్య వచ్చినా కలవర పెట్టినా ఆ సమస్యగానే వెళ్ళిపోతుంది. యోర్ధాను ఎదురైనప్పుడు ఇశ్రాయేలీయులకి ఆ యోర్ధాను దాటటానికి అది ఒక సమస్యగా కనిపించింది. కానీ ఆ సమస్యని దేవుడు తొలగించి ఆ వారిని ఆ యోర్ధానులో నడిపించాడు. దేవుడులో మనం లోతుగా ఎదిగే కొలది లోతుగా భక్తి జీవితంలో పునాది వేయబడితే, లోతుగా భక్తి జీవితంలో స్థిరపడితే ఏ సమస్య అయినా మనల్ని కదిలించదు. సమస్య మనల్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఎంతో చెయ్యాలనుకుంటాం కానీ ముందుకు సాగలేము. సమభూమిలో మన యొక్క పాదాలను తొట్టిల్లకుండా, పాదాలు చిక్కుపడకుండా మరి ఎలా నడవగలుగుతున్నామంటే, ఆయన యొక్క దయ కలిగినటువంటి ఆత్మ నిన్ను నన్ను సమభూమిలో నడిపిస్తుంది. ఆ ఆత్మ ద్వారానే మనం సమభూమిలో నడవగలుగుతున్నాం. అయితే ఆ ఆత్మ మనకి అడ్డులేని, ఆటంకాలు లేని సమభూమిలో నడిపిస్తుంది. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అంటే ఆ జెరుబ్బాబెలు. ఆయన గొప్ప సమస్యను ఎదుర్కొన్నాడు. రాయల లాంటి సమస్యను ఎదుర్కొన్నాడు, బండ లాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ ప్రెషస్ నేమ్ ఆఫ్ జీసస్. ఒరియారా శికందర హుషారా రికందర ఒరి మమరా షందర హల్లెలూయా రౌషలరా శీఖరామైతుంది బ్రౌసీ జీసస్ ఈ కల్వరి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. ఆయన ముందున్నటువంటి సమస్య బండ లాంటి సమస్య, కొండ లాంటి సమస్య. అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా, అది పెద్ద సమస్యనా? అది చాలా పెద్ద సమస్య, అది చాలా పెద్ద ఆటంకం. అయినా దేవుడు అంటున్నాడు, నీ ముందు పెద్ద సమస్య కానీ అది చాలా చిన్నది అంటున్నాడు. అంటే మన ఎదుటి కూడా సమస్యలు, చాలా పెద్ద సమస్యలు ఉంటాయి, చాలా పెద్ద బాధలు ఉంటాయి. అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కుటుంబాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు, మన బిడ్డల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పులు అనేటువంటి సమస్యలు, గొప్ప సమస్యలు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మనం ఎదగలేని స్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావము, నిందలు, హేళనలు, అవమానాలు, ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా కనపడుతుంటాయి. కానీ అవి దేవుడు అంటాడు, అవి నీకు చిన్న సమస్యలే. బిడ్డలేనంటారు, ఉద్యోగాలు లేవంటారు, వివాహాలు కాలేదంటారు, మా బిడ్డలు మా చెప్పిన మాట వింటలేదంటారు. మరి అలా ఆ పరిస్థితులన్నీ కూడా నీకు గొప్ప గొప్ప సమస్యలుగా కనపడుతాయేమో, కానీ ఆ దేవుని దృష్టి కంట చాలా చిన్న సమస్యలే. అందుకనే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం
6-7 వచనాల్లో చూస్తే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమై మరి యెహోవా వాక్కు ఏమని చెప్తుందంటే, ఇది శక్తి చేతనైనా కాదు కానీ బలము చేతనైనా కాక ఆత్మచేతనే ఇది జరుగుతుంది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు కానీ అది తన యొక్క ఆత్మచేత జరుగుతుంది అంటున్నాడు దేవుడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, జెరుబ్బాబెలును అడ్డగించే ఒక గొప్ప పర్వతమా, నువ్వు ఏమాత్రము దానివి, నువ్వెంత మాత్రం దానివి, నువ్వు చదువుని చేయబడతావు అంటున్నాడు. అయితే చదును భూమిగా మార్చబడతావు అంటే అక్కడ జెరుబ్బాబెలును అడ్డగించినటువంటి సమస్య పర్వతం లాంటి సమస్య. మనకు కూడా పెద్ద పెద్ద పర్వతాలు లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పర్వతాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పెద్దవిగా కనపడతాయి కానీ అవి దేవుని దృష్టికి చాలా చిన్నవిగా ఉంటాయి. జెరుబ్బాబెలు కలవరపడిపోయాడు, కృంగిపోయాడు, దుఃఖపడ్డాడు. మరి తనకు వచ్చినటువంటి సమస్య మనకొచ్చినటువంటి సమస్య లాంటిది కాదు, అది గొప్ప దేశంలో సమస్య. అంటే అందరూ ఆటంకంగానే ఉన్నారు. అక్కడ ఏ పని చేసినా అతన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ పని చేసినా అతన్ని వెక్కిరించేటువంటి వారుగా ఉంటున్నా సహాయం చేసేటువంటి వారు ఒక్కరు కూడా లేరు. నేను ఒంటరి వాడిని అయిపోయాను అని కృంగిపోతున్నటువంటి సమయంలో దేవుని వాక్ అతనికి ప్రత్యక్షమైంది. అయితే నీకు ఎవ్వరూ లేరు అని లేకపోయినా పర్వాలేదు కానీ నేనున్నాను అంటున్నాడు దేవుడు. నేనున్నాను, భయపడవద్దు అంటున్నాడు దేవుడు, కలవరపడవద్దు అంటున్నాడు దేవుడు. కనుక నీకు తోడై ఉంటాను అంటున్నాడు. జెరుబ్బాబెలు, ఇది నీ వల్ల అయ్యేది కాదు, నీ ధనం వల్ల అయ్యేది కాదు, నీ తెలివి వల్ల అయ్యేది కాదు, కానీ ఇది నా ఆత్మ వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే ఇది ఇక నీవు నడుస్తావు ఎక్కడ? సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో, సమభూమి కలిగినటువంటి ప్రాంతంలో నిన్ను నడిపిస్తాను, నువ్వు కూలిపోవు, నువ్వు తొట్టిల్లిపోవు అంటాడు. ఆ చోటికి వచ్చేంతవరకు కూడా మనల్ని ప్రభు స్థిరపరుస్తూ ఉంటాడు. అయితే పర్వతం జెరుబ్బాబెలుకు అడ్డంగా వచ్చినప్పుడు, అయితే నా పరిస్థితి అంతేనా, ఈ ఆటంకాలను దాటలేనా, నేను ఇలాగే అయిపోయానా, నా పని అయిపోయిందా? మనం కూడా అంతే, ఇక నా పని అయిపోయింది, నా వల్ల ఏమీ కాదు, నా పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నాం. కానీ నా ప్రియమైనటువంటి వల్లరా అది ఆయనకి చిన్న సమస్యలాగా కనపడుతుంది. అలాగే ఇశ్రాయేలీలు కూడా సముద్రాన్ని దాటలేకపోయారు, యుద్ధం చేయలేకపోయారు, ముందు నెయ్యి వెనుక గొయ్యి. అయితే దేవుడు దిగివచ్చి సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని రహదారిలో నడిపించాడు. ఏ సమస్య అయితే మరి వారిని వేధించిందో ఆ సమస్య నుంచి విడిపించి అట్లాగే మరి ఆ సమస్య అయిపోయేటట్లుగా చేశాడు, వారికి రహదారిని ఏర్పాటు చేశాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఓపికతో పరిగెత్తాలి, మనం నిరుత్సాహపడకూడదు, మనం నిస్పృహలతో ఉండకూడదు, నిభ్రమ కలిగి ఉండాలి. మనకు ముందుగా నడిచేటువంటి వాడు నీ దేవుడైన యెహోవా. లిఖందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. అది ఏ సమస్య అయినా కానీ, అప్పుల సమస్య అయినా కానీ, అయితే భార్యాభర్తల సమస్య అయినా కానీ, బిడ్డల సమస్య అయినా కానీ, నిరుద్యోగ సమస్య అయినా కానీ, కుటుంబంలో రక్షణ లేనటువంటి వారి సమస్య అయినా కానీ, తాగుబోతుల సమస్య అయినా కానీ, ఏదైనప్పటికీ కూడా ఆయన ఆ సమస్య నుంచి నీకు నాకు అది గొప్పగా కనపడవచ్చు, నీకు నాకు పర్వతంలాగా కనపడవచ్చు, నీకు నాకు కొండలాగా కనపడవచ్చు. కానీ ఆ దేవుడు దిగివచ్చి ఆ సమస్యను చిన్నదిగా చేశాడు, అక్కడ మనల్ని నడిపిస్తాడు. కనుక ఇర్మియా గ్రంథం 31:9 వారు ఏడుస్తూ వస్తారు, వారు నవ్వుతూ ప్రార్థిస్తూ ఉంటుండగానే నేను వారిని నడిపిస్తాను. వారి తొట్టిల్లిపోకుండా ఏం చేస్తారు అంటే చక్కగా నడిచిపోతారు. అలాగే మరి ఏడుస్తూ వస్తున్నాం దేవుని యొక్క సన్నిధికి, వారు నవ్వుతూ వెళతారు అంటున్నాడు, వారు తొట్టిల్లిపోకుండా చేస్తానంటున్నాడు. ఎందుకంటే మన ముందున్నటువంటి సమస్యలు పర్వతంలాగా కనపడుతున్నా ఆ పర్వతాలు మైనం వల్లే కరిగిపోతాయి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఆయన యొక్క ఆత్మ మనను సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో నడిపిస్తున్నప్పుడు ఆ పర్వతాలు ఏమైపోతాయి? మైనం వలె కరిగిపోతాయి. పర్వతాల లాంటి సమస్యలైనా, కొండల లాంటి సమస్యలైనా మైనంలాగా కరిగిపోతాయి అంటున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మగ్దలైన మరియ సమాధి తోటకు వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు కోసం, యేసుప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆ సమాధి దగ్గర యేసుప్రభు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె యొక్క సమస్య తీరిపోయింది, ఆమె సంతోషంతో వచ్చింది. అయితే ఆ రీతిగానే మన సమస్యను కూడా
ఆ రీతిగానే తీర్చివేసేటువంటి దేవుడిగా ఉంటాడు. ఏది అంటాడు, నా పని అయిపోయింది, నాకు ధైర్యం సరిపోవట్లేదు, నా వల్ల కావట్లేదు అనుకుంటున్నాడు. మరి అంత బలవంతుడు కదా, ఎందుకు కృంగిపోతున్నాడు? ఏలియా ఒకప్పుడు నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్పాడు. కానీ కృంగిపోయే అనుభవం కళ్ళ ముందు పెట్టుకున్నాడు. మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వర్లరా, సమస్య కనపడుతుంది ఆయన కళ్ళ ముందు. ఆయన కళ్ళ ముందు సమస్యను పెట్టుకున్నాడు కనుకనే మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. ఆ రీతిగానే నువ్వు నేను కూడా మన కళ్ళ ముందు సమస్యను పెట్టుకున్నట్లయితే మనం ముందుకు సాగలేము. అయితే చింత మనిషిని కాల్చేస్తుంది. దేనికోసం చింతపడుతున్నావో కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కళ్ళ ముందు సమస్య కాదు ఉండాల్సింది దేవుడు. ఎంత పెద్ద పర్వతమైనా మరి మన ముందున్నప్పుడు, మన ముందు ఆ పర్వతం కాదు కానీ దేవుడు ఉన్నప్పుడు ఆ పర్వతం తొలగిపోతుంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవశిఖవర శిఖలర రిఖమర షందర హల్లెలూయా. రౌషల రాశికర మైటందర్ బాసి జీసస్ సికల్వరి ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హోయారా శికందర హోషియారా రికందర. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బలం కాదు. ఓ సమస్య నువ్వెంత, ఓ గొప్ప అప్పు నీవెంత, ఒక నిరుద్యోగ సమస్య నీవెంత, ఓ త్రాగుబోత్తనము నీవెంత, ఒక వ్యభిచారి భర్త నీవెంత, కుటుంబంలో సమాధానం నిందనము నీవెంత అని చెప్పి మనం దాన్ని గద్దించినట్లయితే ఆ సమస్య మరి త్వరగా చిన్నదైపోతుంది. దేవుడు తీసివేస్తాడు. కనుక మన బలము మన భక్తి కాదు కానీ అది దేవుని యొక్క ఆత్మతోనే ప్రభుత్వమే ఉండాలి. దేవునితో సాగిపోవాలి. మొత్తం సమస్తాన్ని కూడా మనం ఆయనకు అప్పగించుకోవాలి. మనం మన చేతులకు తీసుకుంటే అవ్వదు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు పర్వతం లాంటి సమస్య అయినా, కొండ లాంటి సమస్య అయినా అది చిన్నదైపోతుంది అంటాడు. ఇక్కడ యెషయా గ్రంథం 42:16 వారి ఎరుగని మార్గంను గుడ్డి వారిని తీసుకుని వచ్చిందను, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేస్తాను. అంటే చీకటి అంటే సమస్య, వెలుగు అంటే విజయం. వారి త్రోవలు వంకలి త్రోవలను చక్కగా చేస్తాను, నీ చెయ్యి విడవను అంటున్నాడు. అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన కాళ్ళను జారనిచ్చే దేవుడు కాదు, మనల్ని పడిపోయేటట్లు చేసేటువంటి దేవుడు కాదు. గుడ్డివారు కర సహాయం లేకుండా మనం నడవాలి కదా, వారు సాపిగా నడవలేదు. నువ్వెంత గొప్ప ఆలోచన చేసి, నువ్వెంత సొంత తెలివితేటలతో ముందుకు నడిచినా నువ్వు గుడ్డివాడివి. సహాయం లేకుండా నడిస్తే నువ్వు గుడ్డివాడివి. కానీ దేవుడు సహాయం అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. నీ కొరకు నా కొరకు ఆయన సహాయం చేసేటువంటి చేతులు చాపుతూ ఉన్నాడు. సమస్యల్లోనే బలపరిచే దేవుడు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతున్నా అంటున్నావు. నిలబడటానికి మనకి మరి బలము చాలదు. నా ప్రియమైనటువంటి వల్ల ఒక గ్రూప్ వారంట సముద్రం అవతల ఏముందా అని కనపడదామని చెప్పి ప్రయాణం చేశారు. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఏమీ కనపడలా. ఒక బండ కనపడింది. ఆ బండ మీద అంట ఇంకేం నో మోర్ బియాండ్ అంట, మీరు ఎంత ముందుకు వెళ్ళినా అక్కడ ఏముండదు అన్నారంట. కొలంబస్ నాయకత్వంలో ఇంకో గ్రూప్ వారు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వారు మరి పట్టు విడవక అట్లా సాగి వెళ్ళినప్పుడు అమెరికా దేశానికి మార్గం కనిపెట్టాడు కొలంబస్. అయితే ఆయన నిరాశపడాలా, వెనక్కి తిరిగి రాలా. వినాశపడి వెనక్కి తిరిగి వచ్చినట్లయితే ఆ అమెరికా దేశం ఎక్కడుందో మనకు తెలిసేది కాదు. కొలంబస్ యొక్క సాహస యాత్ర వలన అది అలా అమెరికా మరి మనకు తెలిసింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఏ రీతిగా ఉన్నాము అంటే నిరాశ నిస్పృహలతో ఉన్నామా? ఒక పాత్రలో పెరుగులో ఒక కప్పు ఉందంట. ఆ కప్ప బయటికి రావటానికి కొట్టుకుంటాంది, రాలేకపోయింది. అయితే అది రాలేక అనుకుంటాను నా పని అయిపోయింది అనుకుంటాంది. ఇంకొక పాత్రలో ఉంది. అది కొట్టింది పెరుగులో మజ్జిగైపోయింది, అది బయటకు వచ్చింది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మరి మార్పు లేని సమస్యల భర్త పిల్లలు మరి మారట్లేదా? వారి రక్షణలోకి నడవట్లేదా? అయితే నువ్వేం చేయాలి? దేవుని యొక్క నడిపింపుకి అప్పగించుకోవాలి. ఆత్మ దేవునికి అప్పగించుకో. అయితే పర్వతం లాంటి సమస్యలను కూడా చిన్నవిగా చేస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవునికి అప్పచెప్పుకొని మార్గాలన్నింటినీ కూడా, అంటే ఆ మార్గంలో నడువు అన్నప్పుడు మనం ఆ మార్గంలో నడవాలి. ఆ మార్గంలో సుఖం దొరుకుతుందని కాదు, కానీ కష్టాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. మనం అప్పుడే బలవంతులము. ఎప్పుడు బలహీనులమో
అప్పుడే మనం బలవంతులు అవుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఈ వాక్యాన్ని విన్న నువ్వు నేను కూడా దయగలిగినటువంటి ఆయన ఆత్మ మనను సమభూమి కలిగినటువంటి ప్రదేశం మీద నడిపిస్తుందని, ఆయన ఆత్మ నడిపింపు ప్రకారం మన మార్గాలన్నింటినీ కూడా ఆయనకు అప్పగించుకుంటే మన సమస్యలు ఏమైనప్పటికీ కూడా పర్వతాల లాంటి సమస్యలైనా సమస్యల వైపు చూడక దేవుని వైపు చూసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా చిన్నవైపోతాయి. ఆ పర్వతం జెరుబ్బాబెలును అడ్డగించిన పర్వతం, మరి నువ్వెంత మాత్రపు దానివి, ఇది నా ఆత్మ వలన జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఆ సమస్య నుంచి జెరుబ్బాబెలు విడిపించబడ్డాడు. అటు రీతిగా దిక్కులేని స్థితిలో, అటు రీతిగా నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు నాకు కూడా ఆ పర్వతం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆయన పర్వతం లాంటి సమస్యలను మైనమలే కరిగించే దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యంలో మనందరితో దేవుడు మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతో చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు. మా మార్గాలు అప్పగించుకులాగా సహాయం చేయండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke every Satan power in the mighty power of Jesus. I bind evil spirits power in the mighty blood of Jesus. I bind every sickness in the mighty name of Jesus. I bind every darkness in the mighty power of Jesus. యేసుని నామములో రబషికబర శిఖలర రిఖల రబషందర రికందర ప్రభువా, దయగలిగిన నీ ఆత్మ మమ్మలను సమభూమిలో నడిపించునుగాక. నీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. మరి వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారు, నొప్పులతో ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి. వ్యాధులన్నింటినీ కూడా బలహీనపరచండి. వ్యాధులన్నింటినీ కూడా నిర్మూలన చేయండి, నిర్వీర్యం చేయండి. యేసయ్య, దుష్ట దురాత్మల యొక్క ప్రభావంతో బాధింపబడుతున్నటువంటి వారికి నీ యొక్క నామంలో విడుదల, యేసు నామంలో విడుదల, యేసు శక్తి కలిగిన నామంలో విడుదల. మీ యొక్క పరలోకపు అగ్ని వారి చుట్టూ కంచె వేసినందుకై స్తోత్రాలు. మీ అగ్ని అభిషేకంతో నింపి మీ అగ్నితో నా తండ్రి వారి యొక్క కట్లను తెంచినందుకై స్తోత్రాలు. I break every chain in the mighty power of Jesus. I bind every chain in the mighty blood of Jesus. Oraba shiklori shandara rikandara oriara shikandara in the mighty power of Jesus. యేసుని నామములో కొట్టివేస్తున్నాను ప్రభా. ఉద్యోగాలు, వివాహాలు, నా తండ్రి బిడ్డలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, మీకే స్తోత్రాలు. ముఖ్యంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, యవన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలి. మా దేశాలను, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే నా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని వెళ్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. మీకే స్తోత్రాలు. మీకేమన్నారు? వ్యవసాయదారులను, వ్యాపారిస్తున్నాను, నా తండ్రి విద్యార్థులను, కాలేజీకి వెళ్తున్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి, అప్పుల బారి నుంచి విడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి బుద్ధి, మంచి మనస్సు, మంచి ఆత్మ దయచేయండి, మంచి ఆలోచనలు దయచేయండి, మంచి ప్రవర్తన దయచేయండి. అనాథులను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకుని మీ గణనామానికి మేము తెచ్చుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తూ త్వరగా రానైన పెండ్లి కుమారుడుగా రానైన యేసయ్య యొక్క నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.